హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించినటువంటి రాజాసాబ్ రాజాసాబ్ సినిమా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి విపరీతమైనటువంటి మిశ్రమ స్పందన అయితే వస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది టాక్ నెగిటివ్గా ఉంది. కేవలం ఒక 5 to 10% మాత్రమే పాజిటివ్గా చెప్తున్నారు. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అవుట్పుట్ పట్ల చాలా ఆగ్రహాన్ని, ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి అంటే రాజాసాబ్ సినిమా ప్రీమియర్స్కి సంబంధించి టికెట్ రేట్ల పెంపుదలకు కానీ, లేదంటే ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వడంలో కానీ ప్రభుత్వం చేసినటువంటి తాత్సారం, అనుసరించినటువంటి పక్షపాత ధోరణి ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సినిమా రంగంలో జరుగుతున్న విషయాలకి నాకు సంబంధం లేదు, అసలు నన్ను అడగకుండానే జీవోలు వస్తున్నాయి, నేను వీటిని వ్యతిరేకిస్తున్నాను, నేను అసెంబ్లీలో ప్రకటించేశాను, దానికి కట్టుబడి ఉన్నాను అని చెప్తుండడం కూడా కొంత గందరగోళానికి దారితీస్తుంది. అంటే సాక్షాత్తు ఒక రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైనటువంటి వ్యక్తికి తెలియకుండా ఈ టికెట్ల పెంపుదలకు సంబంధించినటువంటి అనుమతులు జారీ కావడం కానీ, ఇవ్వడం కానీ, ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరుగుతుండడం ఏంటిది అనే ఒక ఇది జరుగుతుంటే, ఇంకోవైపు మా రెబల్ స్టార్ ప్రభాస్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కావాలని పనిగట్టుకొని ప్రభాస్ అంటే తన స్టార్డమ్ని తగ్గించడం కోసం అంటే వరుసగా 2 విజయాల తర్వాత సలార్, కల్కి తర్వాత హ్యాట్రిక్ కొడతాడన్న ఉద్దేశంతో కావాలని ఇది చేశారు. ప్రభాస్కి మొదటి రోజు వచ్చే వసూళ్లను ప్రభావితం చేయడం కోసం, తగ్గించడం కోసం ఇది చేశారని చెప్పి ఒక పక్క అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే ఈ సినిమాకి ఇంత బ్యాడ్ టాక్ రావడంలో ప్రీమియర్స్ పరంగా జరిగిన డిలే కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. అంటే ఉదాహరణకి ఇది 9 గంటలకి, 9:30, 10 గంటలకి స్టార్ట్ అవ్వాల్సినటువంటి ప్రీమియర్స్ ఈ సాంకేతికపరమైనటువంటి అంశాల కారణంగా, అంటే సాంకేతిక పరంగా కూడా కాదు, ప్రభుత్వం నుంచి అనుమతి జారీ కావడంలో జరిగినటువంటి జాప్యం కారణంగా ఇప్పుడు 2 గంటలకి అలాగా షోస్ పడ్డాయి చాలా చోట్ల. కొన్ని చోట్ల 1 గంటకి, కొన్ని చోట్ల 12 గంటలకి అలాగా షోస్ పడడం వల్ల కూడా, అంటే జనరల్గా ఎంత డైహార్డ్ ఫ్యాన్స్ అయినా సరే 1 గంట 2 తర్వాత అప్పటి వరకు పడుకొని ఫ్రెష్గా 1 గంటకు వచ్చి సినిమా చూడడం కాదు, 10 గంటల నుంచి ఆ సినిమా కోసం థియేటర్ల దగ్గర పడిగాపులు పడి ఒక 2-3 గంటలు నిలబడి సినిమా పర్మిషన్ వస్తుందా లేదా అని చెప్పి ఒక దీంట్లో ఉంటుందా లేదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా ఏంటి అనే దీంట్లో వెయిట్ చేసి 1 గంటకి సినిమాకి వెళ్తే, సినిమా చూసి ఇంటికి వెళ్ళేసరికి 4-5 అయిపోయిన సందర్భంలో డెఫినెట్గా ఈ సినిమా అంటే సినిమా చాలా బాగుండుంటే డెఫినెట్గా ఇటువంటిది కూడా పెద్దగా ప్రభావం చూపించి ఉండకపోవచ్చు. కానీ సినిమా ఇది కొంచెం బుర్ర పెట్టి చూడాల్సినటువంటి సినిమా, ఒక హారర్ ఫాంటసీ సినిమా, కొంచెం సైకలాజికల్ డ్రామా అది ప్లే చేసి తీసిన సినిమా ఇలాగా లేట్ అవర్స్లో చూడటం వల్ల కూడా చాలా మంది కనెక్ట్ అవ్వలేకపోయారని ఈవెన్ డైరెక్టర్ మారుతి కూడా ఆయన చెప్పడం, ఆ ఫ్యాన్స్కి మీడియాకి సారీ చెప్పడం కూడా మనం చూసాం. అందుకనే వాళ్ళు 2 రోజుల తర్వాత, అంటే ఈరోజు ఆదివారం మళ్ళీ మీడియా కోసం, అది కూడా విత్ ఫ్యామిలీస్ రమ్మనని చెప్పి మళ్ళీ స్పెషల్గా షో వేయడం కూడా జరిగింది. ఏదేమైనా ఈ టికెట్ల రేట్లు పెంపుదలకు సంబంధించి ప్రతి సినిమాకి ఈ విధమైనటువంటి పంచాయతీ జరుగుతుండడం అనేది ఖచ్చితంగా హర్షణీయం కాదు, ఆమోదయోగ్యం కాదు. అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు ఎందుకు ఇది తీసుకోలేకపోతున్నారు, రూపకల్పన ఎందుకు చేయలేకపోతున్నారు, ఇంత చిన్న విషయంలో కూడా ఎంత గందరగోళం నెలకొని, ముఖ్యంగా ఇది అభిమానుల భద్రతకు సంబంధించినటువంటి అంశంగా ఎందుకు చూడడం లేదు. మొన్న 10 గంటల వరకు 11 వరకు కూడా క్లారిటీ లేకపోవడం, తర్వాత సడన్గా పలానా థియేటర్ని ఓపెన్ అవ్వడం, ఫ్యాన్స్ అక్కడి నుంచి పరుగులు తీయడం, పరుగుల మీద బైకుల మీద, కార్ల మీద వెళ్ళడం నేను ప్రత్యక్షంగా చూసాము. ఇది ఎంత ప్రమాదకరం. ఒక హాఫ్ అన్ అవర్ వ్యవధిలో పలానా థియేటర్కి చేరుకోవాలనే ఒక ఆతృతలో వాళ్ళు చేసే ఫాస్ట్ డ్రైవింగ్ వల్ల
ఎటువంటి ప్రమాదాలకు లోనయ్యే ఇది ఉంటది. నేను మొన్న యాక్చువల్‌గా హైదరాబాద్‌లోని విమల్ థియేటర్ దగ్గర మీడియాకి వేసినటువంటి షో చూడటం కోసం వెళ్ళినప్పుడు, అక్కడ అభిమానులు కూడా వేలాది మంది గుమిగూడి సినిమా చూడాలనే ఒక తపనతోటి, అభిమానంతోటి వాళ్ళు చేసినటువంటి అది చూసినప్పుడు, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం థియేటర్ సిబ్బంది కానీ, పోలీసులు గానీ కొంత లాఠీ ఇది చేయాల్సొచ్చినప్పుడు, నేను 'పుష్ప 2' ఎలాగైతే సంజయ్ థియేటర్ దగ్గర ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగిందో, అటువంటి ఘటన ఏమైనా రిపీట్ అవుతుందా అని చెప్పి భయపడినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో అంటే ఒక మంత్రే చేతులెత్తేసి నా నా నేను ఈ విషయంలో నేనేమి చేయలేను. నా ప్రమేయం లేదు. ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో నాకు తెలీదని చెప్పేంత గందరగోళమైనటువంటి పరిస్థితి నిజానికి ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఒక ప్రభుత్వం ఒక మంత్రిని పక్కన పెట్టి అటువంటప్పుడు కనీసం సినిమాటోగ్రఫీ మినిస్ట్రీని శాఖని వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ ఆయన వేరే శాఖతో బిజీగా ఉండడం వల్ల ఈ శాఖను పట్టించుకోవట్లేదు అని కానీ, లేకపోతే మరొకమైనటువంటి కారణం వల్ల కావచ్చు. ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ శాఖ నుంచి నన్ను తప్పించండి అని చెప్పి ఆ శాఖని స్వచ్ఛందంగా వదులుకొని ఉండాలి కానీ, ఇలాగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన నిస్సహాయత వ్యక్తం చేయడం అనేది నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక మచ్చ లాంటిదని మనం చెప్పక తప్పదు. ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్స్ కానీ, లేకపోతే టికెట్ రేట్ల పెంపుదలకు కానీ నా ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. అంతకుముందు ఆయన 'అఖండ 2' విషయంలో కూడా అలాగే ఆయన బాధపడడం మనం చూసాం. ఇదేంటి మంత్రికి తెలియకుండా మిగతా అధికారులు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు? అంత సాహసం ఎందుకు చేస్తారు? ఈయనేదో అలా చెప్తున్నాడులే అని కొంతమంది అనుకున్నారు. కానీ రెండోసారి కూడా ఆయన అదే మాటని రిపీట్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత నన్ను ఎవరు సంప్రదించలేదు. నన్ను సంప్రదించడానికి కూడా నేను ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ విషయంలో నా స్టాండ్ ఒకటే. నేను అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటనకు కట్టుబడి ఉన్నాను. ఆ రోజు 'పుష్ప 2' సినిమాకి సంబంధించినటువంటి జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటన నన్ను ఇప్పటికి కూడా కలిచివేస్తుంది. నేను ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను నా స్వచ్ఛంద సంస్థ చనిపోయినటువంటి మా అబ్బాయి పేరిట నేను నెలకొల్పినటువంటి ఒక సంస్థ ద్వారా ఆ అబ్బాయికి 25 లక్షల సహాయం అందజేయడం జరిగింది అని ఇంత చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దానికి సంబంధించి ఒక ఎందుకు చేయలేకపోతుంది? ఒక నిర్దిష్టమైనటువంటి ఈ విధి విధానాలను ఎందుకు రూపకల్పన చేయట్లేదనేది నిజంగా ఘోరమైనటువంటి విషయం. తర్వాత ఈ సినిమాకి సంబంధించినటువంటి చర్చ ఇలాగుంటే, వెంటనే ఈ సినిమా తర్వాత వస్తున్నటువంటి 'మనశంకర వరప్రసాద్' సంక్రాంతికి వస్తున్నారనే సినిమాకి ప్రీమియర్స్‌కి సంబంధించి ముందే పర్మిషన్‌లు వచ్చేసాయి. టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి తెలపడం జరిగింది. ఇవన్నీ చూస్తే డెఫినెట్‌గా ప్రభాస్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నట్టు, వాళ్ళు అనుమానిస్తున్నట్టు సంథింగ్ ఏదైనా జరుగుతుందా? ప్రభాస్ స్టార్‌డమ్‌కి ఇది కొంచెం భంగం కలిగేలాగా అంటే ఇప్పటికే అతను 'బాహుబలి' సినిమాతో ఎక్కడికో అతని స్టార్‌డమ్ వెళ్ళిపోయింది. ఈ రోజున ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్‌గా ఉన్నాడు. జపాన్ లాంటి దేశాల్లో కూడా అతనికి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అలాగే తమిళనాడులో గానీ, మరో చోట గానీ అతనికి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకా నార్త్ ఇండియా గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీనికి ఎంతో కొంత మైనస్ జరిగేలాగా చేయడం కోసం, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి పర్టిక్యులర్‌గా ఈ సినిమాని 'రాజాసాబ్' సినిమాని బాలీవుడ్‌లో ఎందుకనో ఎక్కువగా ప్రమోట్ చేయలేదు. ఇది కేవలం అంటే ఇక్కడ మన ప్రభాస్ ఫ్యాన్స్‌కి, తెలుగు ఫ్యాన్స్‌కి మాత్రమే బాగా కనెక్ట్ అవుద్దనుకున్నారో, లేకపోతే ఇక్కడ హిట్ టాక్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా అక్కడ ఎలాగో పుంజుకుంటాదని చెప్పి అనుకున్నారో, ప్రభాస్ కేవలం ఇక్కడ మన హైదరాబాద్‌లో జరిగినటువంటి ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశాడు తప్ప, అక్కడ బాలీవుడ్‌లో ఒక్క చిన్న ప్రెస్ మీట్ కూడా చేయలేదు. ఎవరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాగ ద్వంద్వ విధానాలనేవి మనం ఖచ్చితంగా ఖండించాలి. వీటి మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి కూడా మచ్చ తెచ్చే ఇది చాలా చిన్న విషయం ఇది. దీని మీద ఒక సిస్టమాటిక్ ఇది లేకుండా ప్రతి సినిమాకి ఇదిగో ఈ విధానాన్ని అనుసరించాలి. ప్రతి సినిమాకి ఇటువంటి పంచాయతీలు, పైరువీలు చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఇదిగో మేము ఇది ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుంది? చాలా స్మూత్‌గా జరుగుతుంది. సరే సినిమా టికెట్లు పెద్ద సినిమాలకి టికెట్లు పెంచుకోవడం అన్నది వ్యక్తిగతంగా నేను ఎప్పుడు సమర్థించను. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ సినిమా కూడా 'రాజాసాబ్' సినిమాకి సోమవారం నుంచి మామూలు టికెట్లు అని చెప్పి డైరెక్టర్ మారుతి అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు పెంచుకోవడం ఆ మాత్రం దానికి 2, 3 రోజులకి ఎందుకు పెంచుకోవడం?
ముఖ్యంగా ఈ ప్రీమియర్స్‌కి లేదంటే టికెట్ రేట్లు ఎక్కువ పెంచుకోవడం వల్ల సినిమాలకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందంటే, ఒక 200, 300లతో చూడాల్సినటువంటి సినిమాని ఎప్పుడైతే ఒక 800, రూ. 1000 పెట్టి చూస్తారో, అది కూడా ఆడ్ అవర్స్‌లో 11 తర్వాత, 12 తర్వాత స్టార్ట్ అయ్యే టైంలో సినిమాలు చూస్తారో, ఖచ్చితంగా అది కొంత నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటది. ఎవరైతే డబ్బులు ఎక్కువ చెల్లించి సినిమా చూస్తారో, దానికి తగ్గట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్ గాని, మరొకటి గాని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అది లేనప్పుడు అరే! ఈ సినిమా అంటే రూ. 1000 ఇచ్చి మళ్ళీ దాని పార్కింగ్ మధ్యలో ఈ మ మిడ్‌నైట్ కాబట్టి ఖచ్చితంగా ఆహ్, పా ఇవి తీసుకోవాలి. తినుబండారాలకు కూడా ఖర్చు పెడతారు. ఎందుకంటే లేదు నిద్రొచ్చేస్తుందని చెప్పి టీలు, కాఫీలు తాగి, పాప్‌కార్న్‌లు కొనుక్కొని ఇంటర్వెల్ నుంచి సినిమా చూసే ఇది ఉంటది. ఇవన్నీ కూడా సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటది. ఒక సినిమా కోసం ఇంత ఖర్చు పెట్టి, ఇంత నిద్రని త్యాగం చేసి సినిమా చూసేటప్పుడు డెఫినిట్‌గా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ రేంజ్‌లో లేకపోతే తెల్లారేసరికి సినిమా బాలేదని చెప్పి ఒక నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇది సినిమాకి విపరీతమైనటువంటి డ్యామేజ్ చేస్తుంది. ఇప్పటికైనా సరే మన దర్శక నిర్మాతలు, హీరోలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ఈ టికెట్ రేట్లు పెంచడం కోసం, తాత్కాలికంగా లబ్ధి పొందడం కోసం, అభిమానుల జేబులకి చిల్లు పెట్టి తాము లబ్ధి పొందాలనే దీన్ని పక్కకు పెట్టి, చక్కగా అందరూ సకుటుంబ సమేతంగా సినిమా చూసే వాతావరణాన్ని కల్పించాలని మనం కోరుకుందాం.